సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాడు, వాడు నిజమైన సేవకుడు. స్నేహితుడు ప్రాణమును కూడా త్యజించి, ప్రాణమును కూడా త్యాగం చేసి, సాక్రిఫైస్ లైఫ్, అది స్నేహం అంటే. నాకు తెలిసి, మరి మీరు ఎన్ని కథలు కావ్యాలు రాస్తారు నాకు తెలియదు స్నేహం. నాకు తెలిసినంత మటుకు, యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్, అసలు ఈ లోకంలో స్నేహమే లేదు. మీరు నన్ను తిట్టుకోండి, కాసేపు కొట్టండి పట్టుకున్నాను. ఇదేంటో ఇంత భయంకరంగా మాట్లాడుతున్న స్నేహం గురించి, స్నేహం గురించి ఇంత భయంకరంగా మాట్లాడుతున్నాడే. ఈ లోకంలో స్నేహం అనే మాటకి అర్థము పోయింది ఎప్పుడో. ఎందుకని? స్నేహము డబ్బుతో ముడిపడిపోయింది, స్నేహం అందముతో ముడిపడిపోయింది, స్నేహము కుటుంబాలతో ముడిపడిపోయింది, స్నేహము కులముతో ముడిపడిపోయింది, స్నేహము కమ్యూనిటీతో ముడిపడిపోయింది, స్నేహము ఆ సామాజిక ఆ వ్యవహారములతో ముడిపడిపోయింది. కాబట్టి నిజమైన స్నేహమునకు అర్థం లేదు. క్షమించాలి నన్ను, అయోమయంగా చూస్తున్నారన్నా. ఇంకా ఉందా స్నేహం? నాకు తెలిసి లేదు. ఏమన్నా ఉంటే యూట్యూబ్లో ఉందేమో, ఏమన్నా ఉంటే మెసేజ్లో దొరుకుద్దేమో స్నేహం. పనికిమాల మెసేజ్లు, రోత మెసేజ్లు, దాన్ని పట్టుకుని ఏమంటున్నారు? స్నేహం. స్నేహం ప్రియులారా, వెళ్ళండి మళ్ళీ బైబిల్కి వెళ్ళండి. ఏమన్నాడు చూడండి ఇక్కడ, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టేవానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఇక్కడ స్నేహితుడు ఎవరు? ప్రభువే మనకి స్నేహితుడు. చప్పట్లు కొట్టిన ఒకసారి అంత. ప్రభువే మనకి స్నేహితుడు. ఈ స్నేహితుడు నీకు కష్టం వస్తే ముఖం చాటేసుకునేవాడు కాదు. ఎప్పుడైనా చూసావా ప్రభు ముఖం చాటేసుకోవడం? చెప్పండి. సేవకులైనా ముఖం చాటేసుకుంటారేమో కానీ సేవకుడు మానవుడేగా. పాస్టర్ గారు మానవుడేగా. లేదు మా పాస్టర్ గారు మా మేఘవలం చెట్ట వచ్చి పడ్డాడు గుడివాడలు అంటారా? మానవుడే కదా. సేవకుడు మనుషుడే, అన్ని బలహీనతలు ఉంటాయి, దేవుడేం కాదు. పైగా మీరు కోరుకుంటున్నట్టుగా అన్ని గొప్ప లక్షణాలే ఉండకపోవచ్చు సేవకుడిలో, పాస్టర్ గారిలో. కానీ మన ప్రభు ఉన్నాడే, ఆయన మనకు మంచి మిత్రుడు, నిజ స్నేహితుడు. ఏ స్నేహితుడు? ఒట్టి స్నేహితుడు ఉన్నారా? ఉన్నారన్నమాట. నిజ స్నేహితుడు ఉంటే ఒట్టి స్నేహితులు కూడా ఉన్నట్టేగా. మన దేవుడు ఎవరు? నిజ స్నేహితుడు. ఈయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. నీకెప్పుడు ఆపద వస్తే, నీకెప్పుడు కరువు వస్తే, నీకెప్పుడు కన్నీరు వస్తే, ఆ కన్నీరు తుడవటానికి యేసయ్య అనే ఒక స్నేహితుడు నీకు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇది నన్ను ఎంతో ధైర్యపరుస్తుంది ప్రియులారా. కొన్నిసార్లు అన్నీ పోగొట్టుకున్నట్టుగా అనిపిస్తుంది, ఏమీ లేనట్టుగా. కొన్నిసార్లు ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది. అప్పుడు అనుకుంటాను నేను, నా ప్రభు నాకు నిజమైన స్నేహితుడు ఉన్నాడు. ఎంత గొప్ప స్నేహితుడు! వాట్ ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నా యేసయ్య నాకు ఎంత గొప్ప స్నేహితుడు. స్నేహితుడు అంటే ఎవరు? అన్ని బాధలు చెప్పుకుంటే వినేవాడే స్నేహితుడు. ఎంత గొప్ప స్నేహితుడు ఉన్నాడు మనకి ప్రియులారా. ఎంత గొప్ప స్నేహితుడు అంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదివితే 5:8 అంటాడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుడు ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇది నిజమైన స్నేహితుడు. ఎందుకు క్రీస్తు ప్రభు నిజమైన స్నేహితుడు అయ్యాడు? మనం ఇంకనూ పాపులమై ఉండగా మన కొరకు మరణించాడే యేసయ్య. నీతిమంతుని కొరకు మరణించుకోవడం లేదే మనుషుడు. ఒక మంచి వాని కొరకు ప్రాణం ఇస్తే పర్వాలా. చాలా ఉత్తముడండి, గొప్ప పౌరుడండి, గోల్డ్ మెడల్ వచ్చిందండి అడిగి. ముఖ్యమంత్రి గారును ప్రధానమంత్రి గారు 4 సార్లు అవార్డులు ఇచ్చారండి, గోల్డ్ కప్ వచ్చిందండి ఆయనకంటే ఆయన గురించి మరణిస్తే తప్పులేదు. మనం ఇంకనూ పాపులమై ఉండగా, పాపమని ముద్ర వేసుకుని ఉండగా,
ఈ లోకం మనలను తృణీకరించి ఉండగా, ఈ లోకం మనలను పాపిని ముద్ర వేసి ఉండగా, అటువంటి పాపిని చేరదీసి అతని కొరకు ప్రాణం ఇచ్చి పడేశాడు. ఎలాంటి దేవుడిని కలిగి ఉన్నాం మనం ప్రియులారా? ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఎవరో గ్రహించాలి. ఎప్పుడు ఆపదస్తే అప్పుడు ఒక్కసారి తలుచుకుంటే దేవుడు నీకు ప్రత్యక్షమై ప్రతి అవసరాన్ని, నీ కంటిలో ఉన్న ప్రతి బాష్ప బిందువును తుడిచేటటువంటి దేవుడు. 15లో అంటాడు చూడండి, 15వ వచనములు అంటాడు, అయితే అపరాధము కలిగినట్టి కృపావరము ఎట్లనగా ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోయినట్లా మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తుని ఒక మనుషుని కృప చేత దానమును అనేకులకు వర్తించెను. కృపావరము ప్రియులారా, దాసులము, మనము దాసులము కాము. 15వ ఒక్క మాట చూడండి, యోహాను సువార్తలోకి వెళదాం. 15వ అధ్యాయము, యోహాను సువార్తలోనే 15వ అధ్యాయము 15వ వచనం చూస్తే, దాసుడు తన యజమానుడు చేయుదని ఎరుగడు గనుక ఇక మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. చాలా ముఖ్యమైన అంశం ఇది. మనకి ఈ అంశంలో ప్రధానమైన వాక్యం ఇది. ఇక నుండి మిమ్ములను దాసులను కాక స్నేహితులని పిలుచుచున్నాను. ఐఎమ్ కాలింగ్ యూ యాజ్ మై ఫ్రెండ్. కానీ ఇక్కడ ఎవరు స్నేహితుడంట? దేవుడు ఏమంటున్నాడు? నిన్ను నేను స్నేహితుడిగా పిలుస్తున్నాను. ఇంతకంటే మించింది ఏముంది? యేసుప్రభు మనకి ఇచ్చిన దానిలో మనం అందరము కూడా దేవునికి స్నేహితులమే. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి దాసులము కాదు. వీఆర్ నాట్ స్లేవ్స్. మనం ఎన్నడూ దాసులము కాదు, దేవునికి స్నేహితులము అన్నాడు. అందుకే అబ్రహాముని దేవునికి స్నేహితుడిగా చేశాడు. ప్రియులారా, అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. మోషే ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా దేవునితో మాట్లాడాడు. ప్రియులరా, దేవునితో మాట్లాడేవాళ్ళు ఎంతమంది? మన పూర్వీకులు. యేసన్న గారు చెబుతాడు, నేను దేవునితో మాట్లాడానండి. నేను యేసన్న గారు అనే గొప్ప దైవజనుడు. ప్రియులరా, మీ అందరికీ తెలుసు. ఆయన ఒక్కడే ఒంటరిగా ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక స్నేహితునితో మాట్లాడుతున్నట్టుగా దేవుడు ఆయనతో మాట్లాడేవాడు. ప్రియులరా, మాట్లాడాడు దేవుడు ఎప్పుడు మీతో? ఎప్పుడైనా మాట్లాడాడు దేవుడు ఎప్పుడు మీతో? దేవసాయం గారు ఒక పెద్ద దైవజనుడు ఉన్నాడు బాపట్ల పట్టణంలో. దేవసాయం గారు అని పెద్ద దైవజనుడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే గదిలో దయ్యాలు వచ్చేసాయండి. ఆయన పేరే దయ్యాల దేవసాయం అని పేరు. దయ్యాలతో మాట్లాడేవాడు. ఏంటమ్మా డ్యాన్స్ వేసుకుంటూ వస్తున్నావు అన్నాడంట ఒకరోజు. అందరూ చూస్తూ ఉండగానే, ఎవరు లేరు అక్కడ. ఏంటి డ్యాన్స్ వేసుకుంటూ వస్తున్నావు ఏంటి? ఒకప్పుడు ఆయన స్టేజ్ యాక్టరు, డ్రామాలు ఆడేవాడు. ఆయన మాస్టరే కానీ డ్రామాలు వేసేవాడు. అవన్నీ దయ్యాలుగా మారిపోయి ఆయనకి దయ్యాలు ప్రత్యక్షం అయిపోయి దయ్యాలు మాట్లాడేయంట ఆయనతో. దయ్యాలు మాట్లాడుతుంటే ఆయన వెళ్ళగొట్టేసి దయ్యాలన్నింటినీ ప్రభు వచ్చేవాడంట. ప్రభుతో మాట్లాడేవాడంట, ప్రభువా ఇప్పుడు ఈ దయ్యాలు మాట్లాడేయాలి నీ నాతో, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడటకు వచ్చావా? ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా దేవుడు నీతో మాట్లాడతాడా? నీవు కన్నీటితో ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడు. నీ రోగంతో ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడు. నీ కుటుంబం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు దేవునితో మాట్లాడు. ఆయన నీ స్నేహితుడు. ఆయన దేవుడు కాదు, స్నేహితుడు. ఆయన దేవుడైతే భయపడాలి నువ్వు. నేను నిన్ను స్నేహితుడిని పిలుస్తున్నాను. దేవుడే చెప్తుంటే నీకు భయమే ఉంది? దేవుడే చెప్తున్నాడు, నేను నీకు స్నేహితుడినయ్యా. ఎంత స్నేహము! అబ్రహాంతో స్నేహం చేశాడు, మోషేతో స్నేహం చేశాడు. కొంతమంది ఉన్నారు ఈ లోకముతో స్నేహం చేస్తున్నారు. ముగిస్తున్నాను నేను. ఈ లోకముతో స్నేహం చేసేవాళ్ళు ఎంత భయంకరం ప్రియులారా! దేవునితో స్నేహము ఎంత ఆశీర్వాదకరమో ఈ లోకముతో స్నేహం చేసే ఉన్నారు. దేమా అని ఒక యవనస్తుడు ఉన్నాడు. పౌలు గారు సేవ చేస్తూ ఉంటే దేమా అని ఒకడు గుడికి వచ్చేవాడు. రోజు గుడికి వస్తే మారుమనసు పొందాడు. బైబిల్లో సంగతి ఇది, గుడివాడలో జరిగిన సంగతం కాదు. పౌలు గారు వాక్యం చెబుతుంటే ఒక యవనస్తుడు వచ్చి కూర్చున్నాడు. మారుమనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఏం చేశాడు? ఈ దేమ మంచి కుర్రాడు అనుకుని పౌలు గారు ఏం చేశాడంటే సేవలో వాడుకోవటం ప్రారంభించాడు. మేము అప్పుడప్పుడు సేవలో కొంతమంది వాడుతాం చూడండి, సేవలో వాడుకోవటం ప్రారంభించాడు. బహు కొద్ది కాలానికే దేమ చూసారా, 2వ తిమోతి పత్రిక 4:10లో 2వ తిమోతి పత్రిక 4:10లో ఈ దేమ ఏం చేశాడు? కుర్రాడు
లోకాన్ని ప్రేమించాడు. ఈ లోకమును ప్రేమించి ఏం చేశాడు? 4:10 చదవాలి తొందరగా, ఎంతసేపు తీశారేంటమ్మా. దేమ ఇహలోకమును ప్రేమించి పౌలు గారిని విడిచి, సేవ విడిచి, మందిరాన్ని విడిచి పరారైపోయాడు అంతే. ఎవరైతే దేవుని మందిరానికి వస్తూ మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని రొట్టి ద్రాక్షరసములో పాలు పంపులు పొందుతూ బుధవారం శనివారం ప్రార్థనలో గడుపుతూ దేవుని సేవకులకు సన్నిహితంగా ఉంటూ మరలా లోకమును ప్రేమించటం ప్రారంభిస్తే ఎక్కువ కాలం దేవుని మందిరంలో ఉండలేవు. లోకము నీలోకి వచ్చినంటే దేవుని మందిరానికి ఎక్కువ కాలం ఉండలేవు. ఒకడేం చేశాడంట? యోధ ఇస్కరియోతు ఉన్నాడు ఒకడు. ఇతను దేవుని శిష్యుల్లో ఒకడు. 12 మందిలో 12 మందిలో ఒకడు. మామూలుడా? శిష్యుల్లో ఒకడు. పేతురుతో సమానము, యోహానుతో సమానము, ఆంద్రేయుతో సమానము, ఫిలిప్పుతో సమానము. అలాంటి యోధ ఇస్కరియోతులో ఒకరోజు లోకం వచ్చేసింది. లోకం అంటే డబ్బు వచ్చింది. డబ్బును ప్రేమించేవారు దేవుని మందిరంలో ఉండలేరు. అండర్లైన్ చేయండి పెన్తో. డబ్బును డబ్బు అవసరమే, డబ్బు లేకుండా బ్రతకలేము. అలాగే డబ్బు లేకుండా పాస్టర్ గారు బ్రతకలేను నేను. ధనమును ప్రేమించువాడు, చెప్పండి, ధనమును ప్రేమించువాడు చర్చిలో ఉండలేడు. కొత్తగా ఉంది వాక్యం, మరి నిజం చెప్తున్నానమ్మా, 100% నిజం చెప్తున్నా. బైబిల్ నిజం చెప్తుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష నీ భక్తిహీనతకు మూలము. ధనాపేక్ష నీ మారు మనసుని గల్లం చేసేస్తుంది. ధనాపేక్ష నీ భక్తి జీవితాన్ని పాడు చేస్తుంది. ధనాపేక్ష నీ భక్తి జీవితంలో నీ కుటుంబ వ్యవస్థను నాశనం చేసేస్తుంది. ఆ ధనమే సర్వ బాధలకు కారణమైపోతుంది. ధనమును ప్రేమించేవాడు ఎన్నడూ వర్ధిల్లలేదు బైబిల్లో కాదు, ఈ లోకంలో కూడా. ధనం సంపాదించవచ్చు కానీ ఆ ధనమును ప్రేమించేవాడు ఎన్నడూ వర్ధిల్లలేదు. చెప్పండి ఎవరైనా ఒక మాట, నాకు ఒక ప్రముఖుడైన మాట చెప్పండి. ధనం బాగా సంపాదించాడండి, చాలా బాగున్నాడని చెప్పండి. 4-5 విమానాలు కొనుక్కున్నాడు, బ్రహ్మాండం అని చెప్పండి. ఒక ఊరంతా బంగ్లా కట్టాడండి, చాలా బాగున్నాడని చెప్పండి. ఒకడు కేజీలు బంగారం కొనేసాడండి, సంపాదించాడండి, వాళ్ళ బిడ్డలు బ్రహ్మాండంగా ఉన్నారు చెప్పండి. ఒక్క మనిషిని చెప్పండి నాకు, ఎవరైనా ఒక్క మనిషిని. ధనాపేక్ష ప్రతి విధమైన కీడులకు, ఆపదలకు, ప్రమాదములకు, మర్డర్స్కు, ఏమంటాం దాన్ని, అన్నిటికీ మూలమేది. ఈ మంచి దైవజనుడు మిత్రం యోధ ఇస్కరియోతు క్రీస్తు ప్రభుతో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ప్రభుతోనే ఉన్నాడు, చర్చిలో ఉన్నాడు, వాక్యం చెప్పాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ఎంతోమందికి బాప్తీసం ఇచ్చాడు, ఎంతోమందిని ప్రభువులో నడిపించాడు, వాక్యాన్ని బోధించాడు. కానీ ఒకరోజు అవాంతంగా పడిపోయాడు. కారణం ఏంటి? డబ్బు మీదకి అతని మనసు వెళ్ళిపోయింది, ధనాపేక్ష, అంతే, లోకంతో స్నేహం. ఒకరోజు ఒక మేడము, తెలుసా మీకు బైబిల్లో, ఒక మేడము లోకంతో స్నేహం చేసింది, పతనం అయిపోయింది. చివరికి మనిషి కూడా లేదు, విగ్రహంలాగా అయిపోయింది అంతే. ఎవరామే? లోతు భార్య. ఎంత భక్తి చేసింది, ఎంత ప్రార్థన చేసిందమ్మా, ప్రార్థన పుర్రాలు, కన్నీటి ప్రార్థన చేసింది. లోతు భక్తితో సమానమైన భక్తి చేసింది. సొదొమ గొమొర కాలిపోతూ ఉంటే, అగ్ని గంధకంతో సొదొమ గొమొర కాలిపోతూ ఉంటే ప్రియులారా, ఆ లోతు భార్య చూస్తూనే అక్కడి నుంచి బయటకు రావడానికి దేవుని దూతలు బయటకు లాక్కొస్తూ ఉంటే ఏం జరిగింది? ఒక్కసారి ప్రపంచం వైపు చూసింది. నా లోకం ఎట్లా ఉంది? వెళ్ళండి, సండే ఉదయం ప్రార్థన అయిపోగానే అక్కడికి వెళ్ళిపోవటమే. ఈ మేడం గారు ఏం చేసిందంటే, ఉన్నట్టుండి లోకంతో స్నేహం చేయటం ప్రారంభించింది. లోకంతో స్నేహం చేసి ఒకప్పుడు ఉందేమో, గతంలో స్నేహితులు, నీవు మారు మనసు పొందగానే ఒక ఇబ్బంది ఏంటో తెలిసినా, మారు మనసు పొందితే గతంలో ఉన్న స్నేహితులు మళ్ళీ నేను వెనక్కి లాగుతారు. ఏమయ్యా, ఏంటి బైబిల్ పట్టుకున్నావు, అయిపోయావు, స్మాష్ అయిపోయింది అంతే. అక్కడ ఎట్టంటోడు ఎట్ట అయిపోయావా నువ్వు, రాజులాగా బతికావు, బైబిల్ పట్టుకుని ఇట్లా వెళ్తున్నావు మందిరానికి. లోకముతో స్నేహము
ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా. ఈ లోక స్నేహము, కంక్లూషన్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త వినాలి, వాక్యం కంక్లూషన్ ఇంపార్టెంట్. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా. చర్చికి వస్తూ లోకంతో స్నేహం చేయాలనుకుంటున్నావా? జాగ్రత్త, ఇందులో మొహమాటం లేదు, రాజీపడే ప్రసక్తి లేదు. క్రైస్తవుడు రాజీపడ్డావు. ఒకసారి వెలిగించబడి తిరిగి మరలా లోకంలోనికి వెళ్ళిపోతే తన మొదటి స్థితి కంటే కడపడి స్థితి బహుభయంకరంగా ఉంటుంది అన్నాడు. బహుభయంకరంగా ఉంటుంది అన్నాడు. ఎవరితో స్నేహం చేస్తున్నావు? దేవుడు నీకు మంచి స్నేహితుడు. ఒకవేళ స్నేహం కావాలంటే ప్రభు దగ్గరికి రా. ఒక మంచి స్నేహితుని ఎంచుకో. ఎవరైనా, నా క్రీస్తు ప్రభు నాకు మంచి స్నేహితుడు. నేను చెప్పుకొని అన్నీ చెప్పుకుంటా. నీకు తెలుసా, ఇక్కడ కూర్చుంటే నేను అన్నీ ప్రభువు చెప్పుకుంటా. ప్రభువా, ఈరోజు కొంచెం బాధపడుతున్నాను అయ్యా. ఓ రోజు అన్నా, నేను ఈరోజు నాకు సంతోషంగా లేదు ప్రభువా, ఏంటి అని అడిగా ప్రభుని. చాలా గొప్ప సమాధానం. నా సంతోషము, నా దుఃఖమునకు కారణం ఏంటో ప్రభువే బయలుపరిచాడు. ఫలానా విషయం నీ హృదయంలో ఉంది కదా, అందుకు నీకు సంతోషం లేదు. దేవుని సన్నిధికి వస్తే నీ హృదయ రహస్యాన్ని దేవుడు బయటకు లాగుతాడు. దేవుడు మామూలు దేవుడినా, హృదయమును అందలి రహస్యములను బయటికి తీసే దేవుడు. ఆయనకు మరుగు అన్నది నీ జీవితంలో ఏది? నథింగ్, ఏది లేదు. దేవునికి మరుగు అన్నది నీ జీవితంలో ఏది లేదు. అన్నీ ఓపెనే. నీ జీవితముకు తెరిచిన పుస్తకము దేవుని సన్నిధిలో, ఏది మూయటానికి వీలేదు. ఏ చాప్టర్ కూడా దేవునికి తెలియనటువంటి ఒక చాప్టర్ కూడా నీ బుక్లో లేదు. అన్నీ తెలుసు దేవునికి. ప్రియులారా, దేవుడు మంచి స్నేహితుడు. మేడం గారు ఏమైంది? లోకంతో స్నేహం చేసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియులారా, ఇక్కడ ఒక యవనస్తుడు కనబడతాడు. ఒక కుర్రోడు వచ్చాడు ప్రభు దగ్గరికి. ఓ రోజు ఒక యవనస్తుడు వచ్చాడు. ప్రభువా అన్నాడు. తమ్ముడా ఏంటి అన్నాడు ప్రభు. ప్రభువా అసలు పిలవటమే. ప్రభువా ఏంటి తమ్ముడా? ఒక చిన్న ప్రశ్న వేస్తాను అన్నాడు. వెయ్యి పర్లేదు, ఎన్ని ప్రశ్నలు వేసినా చెప్తాను నేను. ఏఐ కంటే గొప్ప దేవుడు మన దేవుడు. ఎన్ని ప్రశ్నలు అనేవి సమాధానం చెప్పు. నిత్య జీవమునకు, ఎంత గొప్ప ప్రశ్న వేశాడో ప్రభువా. నిత్య జీవమునకు వారసుడిని అవ్వటానికి, అంటే పరలోక రాజ్యం వెళ్ళటానికి ఏం చేయాలి నేను అన్నాడు. నాకు పరలోక రాజ్యం కావాలి. మంచిదే, మంచి ఆలోచనే, మంచి కోరిక. సినిమా హాల్కి వెళ్దామంటున్నాడా? అనలా. పరలోక రాజ్యంకి వెళ్ళాలి. ప్రభు ఏం చేయాలన్నాడు. ప్రభు వారి హృదయాన్ని ఎరిగి ఏమన్నాడు తెలిసినా? అబ్బాయి తమ్ముడు కమాన్ ఇడ్రా, నీతో మాట్లాడాడు. ఒక్క పని చెయ్యి, నీకున్న ఆస్తి అంతా అమ్మి అవి బేదలకు పంచిపెట్టి అమ్మో, అప్పుడు నా దగ్గరికి మళ్ళీ రా, నీ ప్రశ్నకు ఆన్సర్ చెప్తా నేను. ఏమన్నాడు తెలిసిన? అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక. చూడండి ఆస్తి ఎంత ప్రమాదకరమైందో. అతడు మిగులు ఆస్తిపరుడు గనుక ఆ మాట విని ఏ పడుచు? వ్యసన పడుచు. మూతి ముడుచుకుని, తల చాటేసుకుని, ముఖం చాటేసుకుని మళ్ళీ యేసుప్రభు దగ్గరికి వెళ్ళలేదు అతను. నేను అనుకోవటం మళ్ళీ అతనికి పరలోక రాజ్యం దొరకలేదంతే. ఎవరితో సహవాసం చేశాడు? లోకంతో సహవాసం. ఎవరితో సహవాసము? డబ్బుతో సహవాసం. కొంతమంది సహవాసం అంతా డబ్బుతోనే. డబ్బుతో సహవాసము, భోజనంతో సహవాసము. కొంతమంది వారి జీవితము తిండి. కొంతమంది జీవితము తిండి. ఎవరి కోసం బ్రతకాలి? నేను తినటాని కోసం బ్రతకాలి అంతే. 3 పూటలు కదా, 6 సార్లు భోంచేసినా వాడికి కావాల్సిన తిండే. వాడి గురించి బైబిల్ ఏం రాయబడింది? వాడి కడుపే వాడి దేవుడు. ఎంత భయంకరమాటమ్మా. కొంతమందికి వారి కడుపే వారి దేవుడు, వారి భోజనమే వారి దేవుడు, వారి డబ్బే వారి దేవుడు, వారి బంగారం వారి దేవుడు, వారి వ్యాపారం వారి దేవుడు, వారి ఉద్యోగం వారి దేవుడు. జాగ్రత్త, ప్రభు హెచ్చరిస్తున్నాడు. నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? నీ ఫ్రెండ్ ఎవరో, నీ స్నేహితుడు ఎవరో చెప్పు. నీవెవరో నేను చెప్తాను. బాబు చెప్పాడే, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నేను ఎవరినో నీకు చెప్తాను. చివరికి ఎవరో కాదు, సొలొమోన్ రాజే లోకంతో స్నేహం చేశాడు. నమ్మశక్యంగా లేదా? ముగిస్తున్నాను నేను. సొలొమోన్ రాజు ఎవరైనా లోక జ్ఞాని.
లోకములో అతని కంటే జ్ఞానవంతుడు ఎవరు లేరు. అలాంటి జ్ఞానవంతుడు ఏం చేశాడు? చివరికి అన్య స్త్రీలను వివాహం ఆడి, బైబిల్లో చదవండి దయచేసి ఇంటికి వెళ్ళి, అన్య స్త్రీలతో సాంగత్యము చేసి అని ఉంటుంది. అన్య స్త్రీలతో సాంగత్యము చేసి అన్య కుటుంబములను ఆదరించి అన్య కుటుంబంలోకి వెళ్ళిపోయి వారితో సహవాసము చేసి చివరకు ఆ జ్ఞానమంతా వినాలి దయచేసి, జ్ఞానమంతా పోగొట్టుకున్నాడు, ఐశ్వర్యమంతా పోగొట్టుకున్నాడు, అతని జ్ఞాన వచములన్నీ పోయినాయి, అతని రాచరికం అంతా పోయింది, చివరికి అతని భక్తి పోయింది, మారు మనసు పోయింది, కంప్లీట్గా కొలాప్స్ అయిపోయాడు. ఎవరితో స్నేహం? ఎవరితో స్నేహం? లోకముతో స్నేహము. ముగిస్తున్నాను ప్రియులారా నేను. లోకముతో స్నేహము, అన్య స్త్రీలతో స్నేహము. పెక్కు మంది స్త్రీలతో సహవాసము చేయవాడు వాడు దేనికి పనికి రాకుండా పోతాడు. కొంతమంది పురుషులకు, సమాజంలో కొంతమంది పురుషులకు స్త్రీలతో ఆటలాడుకోవటం అలవాటైపోయింది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఈ మాట చెప్పడం నాకు భయం లేదు. కొంతమంది పురుషులకు సమాజంలో అన్య స్త్రీలతో ఆటలాడుకోవటం, స్నేహం చేయటం అలవాటైపోయింది. కొంతమంది స్త్రీలకు అన్ని పురుషులతో ఆటలాడుకోవటం అలవాటైపోయింది. బీ కేర్ అబౌట్ ఇట్. బీ కేర్ అబౌట్ ఇట్. జాగ్రత్త. ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఏ స్త్రీతో సహవాసం చేస్తున్నావు? ఏ పురుషులతో సహవాసం చేస్తున్నావు? బైబిల్ చాలా తేటగా మాట్లాడుతున్న విషయాలు. బైబిల్ మాట్లాడటానికి భయం అక్కర్లేదు. నీ హృదయంలో ఉన్నటువంటి పాపమును, నీ హృదయంలో ఉన్నటువంటి పాప వాంఛను బయటకు తీసుకుని వచ్చి, ప్రభువా, ఇంతకాలము సమాజముతో లోకముతో సాంగత్యం చేసిన నేను, ఇక నీ ఒక్కడివే నాకు స్నేహితుడు, నీకు మించిన స్నేహితుడు మరి లేడు, ప్రాణం పెట్టే స్నేహితుడు నీవు తప్ప ఎవరున్నా నీకు లోకంలో? నా కొరకు నీవు ప్రాణం పెట్టావు సిలువ మీద, సిలువలో బలైపోయావు నా కొరకు. నీ ఆఖరి రక్త బొట్టు వరకు నా జీవితం కొరకు కార్చిన వాడు ప్రపంచంలో ఒక్కడైనా ఉన్నాడా? నీ ఒక్కడవే ప్రభువా నా కొరకు సిలువలో రక్తం కార్చావు. అందుకే నీవు దేవుడు అయ్యావు, అందుకే నీవు ప్రవక్త అయ్యావు, అందుకే నీవు రక్షకుడు అయ్యావు, అందుకే నీవు సృష్టికర్త అయ్యావు, అందుకే నీవు ఆదరణకర్త అయ్యావు. నీలాగా ప్రేమించేవాళ్ళు ఈ లోకంలో ఎవరూ దొరకలేదు ప్రభువా నాకు. నేను మంచంలో పడి ఉన్నప్పుడు నన్ను ప్రేమించేవారు ఎవరూ దొరకలేదు. నా ప్రాణం పోతున్న సమయంలో నన్ను పలకరించిన వారు ఎవరు దొరకలేదు ప్రభువా నాకు. డాక్టర్లు నన్ను విడిచిపెట్టేసినప్పుడు నీ ఒక్కడవే మళ్ళా నన్ను బ్రతికించేవయ్యా. మరణపు శయ్య మీద ఉన్న నీ దేహమును ఎవరు పరామర్శిస్తారు? ఒకే ఒక్క స్నేహితుడు, ఆయనే క్రీస్తు ప్రభు. రండి, ప్రపంచంలో ఎవరు ఉన్నారేమో చూపించండి నాకు, నేను కూడా వస్తా. కమాన్, ఐఎమ్ రెడీ టు మీట్ హిమ్. ఒక మంచి స్నేహితుడు ఎవరైనా ఉంటే చూపించండి నాకు దయచేసి. నేను కూడా కలవాలి అతన్ని. ఈ రోజున నాకున్న ఒకే ఒక స్నేహితుడు. ఎంతోమంది రెవెన్యూలో స్నేహితులు ఉన్నారు నాకు, ఎంతోమంది అధికారులు, ఎంఆర్ఓలు. ఇవాళ ఉన్న ఎంఆర్ఓలు అందరూ నాకు స్నేహితులే. ముఖ్యంగా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న 2 జిల్లాల్లో, ప్రియుల ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో రెవెన్యూలో తెలియనివాడు కానీ, రెవెన్యూలో నేను తెలియనివాడు కానీ ఎవరూ లేరని చెప్పాలి ప్రియుల. అందరూ స్నేహితులే. కానీ అత్యవసర పరిస్థితిలో ఒక్కడు కూడా నా దగ్గరికి రాలేదు, ఒక్కడు కూడా. సరే, స్నేహితులు రాలేదనుకుంటే రక్త సంబంధాలు వచ్చారా? అతి క్లిష్ట పరిస్థితుల్లో నా కుటుంబానికి భోజనం దొరకనటువంటి స్థితిలో, సిగ్గుపడకుండా చెప్తున్నాను నేను, నా కుటుంబానికి భోజనం దొరకని స్థితిలో నన్ను పలకరించడానికి ఒక్క రక్త సంబంధి కూడా రాలేదని చెప్తే దయచేసి నమ్మాలి మీరు. ఒకవేళ మీ బంధువులు వస్తారేమో నాకు తెలియదు, నా బంధువులు ఎవరు రాలేదు. అట్లా కాదులండి, మీ బంధువులు మంచోళ్ళు కాదు చెప్పు. మా బంధువులందరూ చాలా మంచోళ్ళు. మేము మంచం మీద పడిపోతే, మేము అప్పుల పాలు అయిపోతే, మాకు ఏ పరిస్థితులు బాగపోతే మా బంధువులు మమ్మల్ని అసలు కాలు కింద పెట్టినవరండి అనే బంధువులు ఉంటే ఐ మస్ట్ కంగ్రాచులేట్ యూ. నేను నిన్ను అభినందిస్తాను. నాకు అలాంటి వాళ్ళు లేరు.
నాకు మిగిలింది నా యేసయ్య ఒక్కడే. చప్పట్లు కొట్టి ఒకసారి. నాకు మిగిలిన స్నేహితుడు ఒక్కడే. నా ఆపదలో నా కన్నీరు తుడిచి, నా భార్య కన్నీరు తుడిచిన వారు, నా బిడ్డలు కన్నీరు తుడిచినటువంటి వారు ఒక యేసు ప్రభు ఒక్కడే. అందుకే ఆయన వదిలిపెట్టకుండా మేము సేవిస్తున్నాం. నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? అమావాస్యకో పౌర్ణానికో గుర్తొస్తున్నాడా ఈ స్నేహితుడు నీకు? నా స్నేహితుడు నాకు రోజు గుర్తొస్తాడు. ఒకవేళ నేను మర్చిపోయినా నా స్నేహితుడు నన్ను వెతుక్కుంటూ వస్తాడు. నా ప్రక్కనే ఉన్నాడు. నా డోర్ తడుతూ ఉంటాడు. ఒకవేళ నేను డోర్ తీయపోతే తడుతూనే ఉంటాడు. నేను మాట్లాడకపోతే ఆయన పలకరిస్తూనే ఉంటాడు. నేను పండుకుంటే నన్ను లేపుతూనే ఉంటాడు. నేను హాస్పిటల్ పాలైపోతే నాకంటే ముందు ఆయన నాకు వస్తాడు. నా దగ్గర నాకు మందులు ఇస్తాడు, ప్రాణం పోస్తాడు, ప్రాణం పెట్టాడు. నా కొరకు ప్రాణం పెట్టినటువంటి నా స్నేహితుడు ఒక యేసు ప్రభు ఒక్కడే. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంతోమంది స్నేహితులు లోకంలో నాకు ఉన్నారు. ఎంతోమంది స్నేహితులు నేను చూశాను. ఎంతోమంది స్నేహితులు ప్రాణం పెడతాను వచ్చారు. ఎవరు కూడా నా కొరకు ప్రాణం పెట్టలేదయ్యా. నీ ఒక్కడివే నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువ ప్రేమించిన వాడు ఎవడున్నాడు ఈ లోకంలో? ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించిన యేసయ్యని విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు సహోదరి, సహోదరుడా? ఎక్కడికి వెళితే ఇలాంటి స్నేహితుడు నీకు దొరుకుతాడు? ఎక్కడికి వెళితే ప్రాణం పెట్టే స్నేహితుడు దొరుకుతాడు నీకు? ఎక్కడికి వెళితే కన్నీరు తుడిచే స్నేహితుడు దొరుకుతాడు నీకు? ఎక్కడికి వెళితే ఆపత్కాలంలో నమ్ముకున్న సహాయకుడు దొరుకుతాడు నీకు? ఈ లోకంలో నిజ స్నేహితుడు ఎవరు లేరమ్మా. ఈ లోక స్నేహము దేవుని దృష్టిలో వెరితనమే, వైరమైంది. ఎవడి లోకంతో స్నేహం చేస్తాడో దేవునితో స్నేహం చేయలేడు. ఎవరితో స్నేహం చేస్తున్నావు సహోదరుడా? నీ స్నేహితుడు ఎవరో చెప్పు. నీవెవరో చెప్పగలం మేము. నువ్వెవరితో స్నేహం చేస్తున్నావో, ఏ లక్షణాలు ఉన్న వ్యక్తి స్నేహం చేస్తున్నావో, ఏ సినిమాలు చూసేవాడితో స్నేహం చేస్తున్నావో, ఏ దొంగతో స్నేహం చేస్తున్నావో, ఏ వ్యభిచారితో స్నేహం చేస్తున్నావో, ఏ దుర్మార్గంతో స్నేహం చేస్తున్నావో, ఏ తిరుగుబోతుతో స్నేహం చేస్తున్నావో, ఏ త్రాగుబోతులతో స్నేహం చేస్తున్నావో, నీ జీవితం ఎలాగ మారిపోతుందో ఒకసారి ఆలోచించుకో. నిజ స్నేహితుడిని యేసుతో స్నేహం చేయి. ఆయన నిజమైన స్నేహితుడు నీకు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, మంచి వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. దావీదు భక్తుడు సమృద్ధి కలిగిన జీవములో ఉండగా తన యొక్క హృదయము కృతజ్ఞతతో నిండిపోయి, సమృద్ధిలో నుండి కృతజ్ఞతలోనికి నిండినటువంటి హృదయం, కృతజ్ఞతలో నుంచి సమర్పణ జీవితం వచ్చేసింది. దావీదు భక్తుడు తన కృతజ్ఞత జీవితంలో నుండి దేవుని మందిరాన్ని కట్టాలని ఒక వాంఛ అతనిలోకి వచ్చినప్పుడు, ప్రభువా, నీవు తన వాంఛను నెరవేర్చావు. తన కుమారుడి ద్వారా ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి యెరూషలేము దేవాలయం నిర్మించటానికి ప్రభువా వారి చేతులు బలపరిచావు. నీతో స్నేహం చేశాడు తండ్రి. ఈరోజు మేము ఎవరితో స్నేహం చేస్తున్నామో? అబ్రహాము నీతో స్నేహం చేశాడు ప్రభువా. మోషే నీతో స్నేహం చేయగలిగాడు. ఎంతమంది నీతో స్నేహం చేసిన వాళ్ళు ఉన్నారు ప్రభువా. ఈ లోకంలో మాకంటే ముందు పరలోక రాజ్యములో చేరినటువంటి దైవజనులు, ఎలాంటి గొప్ప దైవజనులు ప్రభువా, నీతో నేరుగా సహవాసం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. భక్త్ సింగ్ గారు లాంటి వాళ్ళు నీతో స్నేహం చేసి ఎన్ని ఆత్మలు సంపాదించారు ప్రభువా. ఈ సమాజానికి ఒక ఆశీర్వాదకరమైన దైవజనులుగా ఉంచావు. డాన్లయ్య గారు ప్రభువా నీతో సహవాసం చేసి ఎన్ని ఆత్మలను నీ కొరకు సంపాదించాడు. ఏసన్న గారు నీతో సహవాసం చేసి ఎన్ని సంఘములను నీ కొరకు నిర్మించాడు. పిఎం సామ్యులయ్య గారు నీ కొరకు దీవించి నీతో సహవాసం చేసి ప్రభువా ఆ పెంతెకొస్తు అనేటటువంటి ఆ సంఘాలను నిర్మించినప్పుడు ఎంతటి ఉజ్జీవము
మా దేశంలో కుమ్మరించావు తండ్రి. మేము నీతో సహవాసం చేసేవారిగా చేయండి. లోకంతో సహవాసం చేసిన ఎలా పతనం అయిపోయారో, యోదయస్క్రియత లాంటి వారు, దేమా లాంటి వారు, ప్రభువా లోతు భార్య లాంటి వాళ్ళు, సొలొమోను రాజు లాంటి వాళ్ళు లోకంతో సహవాసం చేసి వారి భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కోల్పోయారు తండ్రి. మేము అలాంటి వారంగా ఉండటానికి వీల్లేదని నీవే మాకు స్నేహితుడిగా వచ్చావు. పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి తండ్రితో సమానంగా ఉండే భాగ్యము, అది భాగ్యమును ఎంచుకొనకుండా నిన్ను రిక్తునిగా చేసుకుని మరణం పొందినంతగా మా కొరకు తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి ప్రభువా మాతో స్నేహం చేశావు. నిజమైన స్నేహితుడు నీవే. మాకు ఆపత్కాలంలో నమ్మకం సహాయకుడికి నీవే. సదాకాలం మాతో ఉండే దేవుడు నీవే. నిన్ను విడువను ఎడబాయనన్న స్నేహితుడు నీవే. ఈ లోక స్నేహం కొంతకాలం ఎడబాసుదేమో కానీ నీవెన్నడూ మమ్మల్ని ఎడబాసే దేవుడు కాదు. నేను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. అంతటి మంచి స్నేహాన్ని మాకు ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ వాక్యాన్ని అందించిన బిడ్డను బలపరచండి. ఈ వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.